మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమున అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన దేవుడు, మనల్ని మర్చిపోని దేవుడు, మనల్ని విడిచిపోని దేవుడు, మనలను ఎడబాయని దేవుడు రాత్రికాలమంతా మంచి నిద్రను అనుగ్రహించి మన జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలరా, మన దేవుడు తన భక్తులను విడువని దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడువడు కానీ అని దీర్ఘం తీయటానికి ఆయన మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తన భక్తులంటే ఎవరు? భక్తులంటే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. భక్తులందరికీ తెలియపరుచున్నదేమనగా, ఈ ప్రాంగణంలో సినిమా ప్రదర్శింపబడుతుంది, చూసి ఆనందించండి. సినిమా చూసి ఆనందించే వాళ్ళు భక్తులా? వాళ్ళు భక్తులు. మరి భక్తులంటే ఎవరు? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడు చెప్తాడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము మనకంటకుండా చూచుకొనుటయే. ఇది భక్తి అంటే. దీనిని అవలంబించేవారు, పాటించేవారు భక్తులు. ఇహలోక మాలిన్యము మనకంటకుండా మనం చూసుకోవాలి. ఆ తరువాత విధవరాండ్రను దిక్కులేని పిల్లలను పరామర్శించాలి, ఆదరించాలి. అది భక్తి జీవితం. ఎక్కడ పడితే అక్కడ కావలసిన చెత్తంతా అంటించేసుకుని నేను భక్తుణ్ణి అని అంటే అది కుదరదు. దేవుడు అంటారు, భక్తి కలిగిన వారు, ఇహలోక మాలిన్యము అంటించుకొనకుండా ఉన్నవారు, వారు భక్తులు, వారిని నేను విడువను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఎంతవరకు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆఖరి శ్వాస విడిచేటంత వరకు విడువని దేవుడు ఆయన. ఎవరెవరో నీకు ఉంటాను, నేను విడువను అని మాట ఇవ్వచ్చు, మధ్యలోనే విడిచెళ్ళిపోవచ్చు. కానీ మన దేవుడు మాత్రం అంతము వరకు విడువని దేవుడు, ఆయన ఎడబాయని దేవుడు. అంతేకాదు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఆయన విడవడమే కాదు, నిన్ను కాపాడుతూ ఉంటారు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని విడువక నేను ఎన్నటెన్నటికీ, ఏదో కొంతకాలం కాపాడి ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు సంబంధం లేదులే వెళ్ళిపోతానులే అని చెప్పే దేవుడు కాదు ఆయన. ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడు, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించే దేవుడు. ఆ సర్వశక్తిని నీడ నిన్ను విశ్రమింపజేస్తాడు ఆయన. ఆయన నిన్ను తన చేతి గాయాలలో దాచుకున్నాడు, తన చేతి మీద నిన్ను చెక్కుకున్నాడు. ఆయన రెక్కల చాటున నిన్ను దాస్తాడు, నిన్ను మోస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చి నిన్ను కాపాడే దేవుడు. నీ పాదములకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపించే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఆయన దగ్గర భక్తి కలిగి, భయం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయన వాక్యమును, ఆయన ప్రార్థనను క్రమము తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో జరిగిస్తూ ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కదా ఆయన. అంతేకాదు, ఎన్నటెన్నటికీ నువ్వు కాపాడబడతావు. నీ కన్నీరు నాట్యమవుతూ ఉంటుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడిని పక్షాన ఉన్నాడు గనుక, ఆయన నిన్ను విడవలేదు గనుక తప్పక నువ్వు కాపాడబడతావు, సంరక్షించబడతావు. ఆయనలో సంతృప్తి పొందుతావు, సమృద్ధి కలిగి ఉంటావు. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవా,
నీవు నన్ను విడువనందుకే నీకు స్తోత్రాలు. ఎన్నటన్నిటికీ నువ్వు నన్ను కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ వాగ్దానం మన కొరకే. సొంతం చేసుకుందాం, ధైర్యం కలిగి ఉందాం. దేవుడు నిన్ను దీవించగా, ఆయనను మహిమపరచుచుండగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనందరం ఉందుముగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, విడువని దేవుడా, కాపాడే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. అంతేకాదు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, నీ యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ యందు వినయ విధేయతలు కలిగి ఉంటే, నిన్ను ఆశ్రయిస్తే మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభువా. అంతేకాదు ఎన్నటన్నిటికీ నువ్వు కాపాడతావు. మేము నిర్మూలము కాకుండా ఉండేటట్లు దేవ, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుచున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మా హస్తమును పట్టుకుని నడిపించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.